సమయాన్ని మనం ముగించుకుందాం. త్వరగా రండి. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10-11 వచనాలు మనం చదువుకొని వాక్యం ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10-11 వచనాలు దయచేసి చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానానికి మూలం. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. చాలు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని కూడా ఆస్వాదించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే అదే జ్ఞానమునకు మూలము. యెహోవా యందు భయభక్తులు, పరిశుద్ధ దేవుని గురించిన తెలివి, వివేచనే అదే పరిశుద్ధ దేవుని. చాలా మందికి పరిశుద్ధ దేవుని అంటున్నారు, మరి అపరిశుద్ధ దేవుడు ఉన్నారా? చాలా మంది డౌట్ వస్తుంది. పరిశుద్ధ దేవుడి గురించిన తెలివి, వివేచన అంటున్నారు కదా. అపరిశుద్ధ దేవుడు ఉన్నారా? పరిశుద్ధ దేవుడు ఎవరు? అపరిశుద్ధ దేవుడు ఎవరు? అయితే దేవుడు ఎంతమంది? దేవుళ్ళు అంటారు, దేవుళ్ళు అంటారు, రకరకాలైనటువంటి ఇవన్నీ మనుషులు అందరూ కనిపిస్తున్నారు. కొంతమంది ఏమో దేవుడు అక్కడే అంటారు, కొంతమంది దేవుళ్ళు అంటారు, మరి కొంతమంది ఏమో దేవతలు అంటారు, మరి కొంతమంది ఏమో బైబిల్ పరంగా చూసినట్లయితే లోకంలో ఉన్నటువంటి వారికి కెరూబులు సెరూబుల గురించి తెలియవు, కెరూబుల గురించి సెరూబుల గురించి తెలియవు. ప్రైజ్ గాడ్. దూతలు అంటే తెలిసేమో కానీ ప్రైజ్ గాడ్ అది కూడా కొంతమంది తెలుసో తెలియకపోవచ్చేమో కానీ ప్రైజ్ గాడ్ కొంతమంది దేవతలు లేదా దేవుళ్ళు అని దేవతలు కూడా దేవుళ్ళలాగే పరిగణలోకి తీసుకుంటారు చాలా మంది రాకుండా ఉన్నటువంటి వారు. ప్రైజ్ గాడ్. చాలా మందికి ఇలాంటి డౌట్లు కూడా కొంతమంది ఉంటాయండి. ప్రైజ్ గాడ్. దేవుళ్ళు ఉన్నారా లేదా దేవుడు ఉన్నాడా? ప్రశ్న. దేవుళ్ళు ఉన్నారా? దేవుడు ఉన్నాడా? దేవుడే ఉన్నాడు. అదే దేవుళ్ళు కాదు, దేవతలు ఉన్నారు. మరి నేను దేవతలేనండి. మరి దేవతలు ఎవరు? దేవతలు ఎవరు? చాలా మందికి అర్థం కాదు కదా. మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. చాలా మందికి మరి దేవతలు అందరూ ఒకటేనా? దేవదూతలు అంటారు, మరి వీరెవరు? మరి దూతలు ఇంకా రకాలు ఉన్నాయా? దూతల్లో మంచి దూతలు, చెడ్డ దూతలు కూడా ఉంటాయా? దూతల్లో కూడా రకాలు అంటున్నారు కదా. కెరూబులు అంటారు, సెరూబులు అంటారు, మరి దేవదూతలు అంటారు, లేకపోతే ఇంకా ఇంకేదో దెయ్యం అంటారు, లేదా అపవాదం అంటారు, లేకపోతే సాతాన్ అంటారు. ఇవన్నీ ఏంటి అసలు అనేటువంటి భావన కొంతమందికి, ఇలాంటి ఆలోచనలు, రకరకాల ఆలోచనలు కొంతమందికి ఉంటాయి. అయితే ఆ ఆలోచనలన్నీ కొంతమందికి క్లారిఫికేషన్ ఇవ్వలేం. కానీ బైబిల్లో మీకు సందర్భం బట్టి సమయం కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. అంటే దేవుడు ఏం చేస్తున్నారు, దేవుడు ఎవరు, తర్వాత ఆయన సృష్టించినటువంటి ఈ దేవదూతలు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ పనితనం ఏంటి, వాళ్ళు ఏం చేయాలి, దేవుడు వారికి నియమించినటువంటి విధి విధానాలు ఏంటి, వారు ఏం చేస్తుంటారు, ఇది ఎవరు, ఆ యొక్క విషయాల గురించి మీకు కొంచెం వివరణ ఇవ్వాలనేటువంటి మనసులో అభిలాష కలిగిందండి. ఓకే. ఇక్కడ ఏమంటున్నారంటే సామెతల గ్రంథంలో మనం చూసాము 9వ అధ్యాయం 11వ వచనంలో నా వల్ల నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించే సంవత్సరములు అధికములగును అన్నారు. దీర్ఘాయువు దేవుడి వల్ల వస్తుంది. ఆ జీవించే సంవత్సరములు ఆయన వల్ల అధికములు అవుతున్నాయి. ఆయనే వృద్ధులు నింపచేసేది ఆయనే. ద్వితీయోపదేశ కాండంలో 32వ అధ్యాయంలో 32-39 వచనం ఈ విధంగా రాయబడి ఉంటుంది. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతులపరిచేవాడును, గాయపరిచేవాడును, స్వస్థపరిచేవాడును నేనే. నా చేతిలో చిగురించి వారు ఎవరు లేరు అన్నాడు. నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేరు అన్నాడు. నేనే, ఆయన ఉన్నవాడు అనేవాడు. ఒకదిన మోషేని పంపిస్తున్నప్పుడు మోషే అంటాడు, అయ్యా పొరవ దగ్గరికి వెళ్తే పొరవ నన్ను లెక్క చేయడు, పొరవ దేశమందరికి ఆయనే దేవుడిగా అప్పుడు ప్రజలందరూ ఆయనే గొప్ప దేవుడు వాళ్ళందరూ కూడా పరిగణలోకి తీసుకుంటారు. దేవుడు ఎవరయ్యా దేవుడు అంటారు, ఏ దేవుడు పంపించారు అంటారు, ఏం చెప్పాలి అని అంటే ఉన్నవాడును అనువాడునని చెప్పుకోవాలి. నిర్మాకాండంలో 3వ అధ్యాయంలో 14వ వచనంలో 2వ లైన్లో రాయబడి ఉంటుంది. నేనున్నవాడు అనువాడునై ఉన్నారని. ఆమేన్, హల్లెలూయా. ఉన్నవాడు
ఆయనే. ఉన్నవాడంటే ఎంతకాలం ఉంటాడు? ఎంతకాలం ఉంటాడు? ఆది అంతము నేనే, ఆల్ఫయు ఓమేగయు నేనే. ప్రకటన గ్రంథంలో 22 13 వచ్చిన రాయబడి ఉంటుంది. అది చూడండి ఒకసారి ప్రకటన గ్రంథము. ఆల్ఫయు ఓమేగయు, మొదటి వాడును కడపటి వాడును ఆది అంతమునై ఉన్నాను. హల్లెలూయా. మొదటి వాడు ఆయనే, కడపటి వాడు ఆయనే, ఆది అంతము ఆయనే, ఇంకెవరు లేరు. అదే ప్రకటన 1:18 వచ్చినలో ఇదిగో నేను మధురనైతిని కానీ సజీవుడనై ఉన్నాను, యుగ యుగాలు ఆయన సజీవుడై ఉంటాడంట. ఇదిగో పాతాళ లోకపు తాళాలు వచ్చేది నా స్వాధీనంలో ఉన్నాయి అని చెప్పేసాడు. చదవండి. నేను మొదటివాడును, కడపటివాడును, జీవించువాడును, మృతుడనైతిని గాని ఇదిగో యుగములకు సజీవుడై ఉన్నాను. యుగాలకి ఆయనే సజీవుడు, ఆయన సాటి ఎవరు లేరు. మరియు మరణం యొక్కయు పాతాళం యొక్కయు, చూసారా, పాతాళం లోకపు యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. హల్లెలూయా. మరణం యొక్కయు పాతాళపు లోకం, పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనం. మరణము ఇదిగో నేనే మృతులను చెప్ప చేయువాడను, ప్రజలకు చేయువాడను. మరణము యొక్క పాతాళం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. మొదటి వాడు నేనే, కడపటి వాడు నేనే. ఆయనే సజీవుడై ఉన్నాడంట. హల్లెలూయా. అందుచేత ఆ దేవుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 13:8 కూడా యేసు క్రీస్తు నిన్న నేడు ఒకే రీతిలో ఉన్నాడంట. హల్లెలూయా. పిల్లరా, ఇవన్నీ చెప్తూ ఉంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే ఆయన దేవుడా, ఆయన ఒక్కడే దేవుడా, ఇంకెవరు లేరా అనేటువంటి భావన అనేది కొంతమందిగా ఏర్పడుతూ ఉంటారు. ప్రైజ్ లార్డ్. నిజంగా ఆయనే సాటి, ఆయన కోరిన వారు ఎవరున్నారు? ఆయన సాటి అయిన వారు ఎవరున్నారు? నేనే అని చెప్పగలిగినటువంటి వారు ఎవరున్నారు? ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? నేనే మృతుడిగా సజీవుడని ఉన్నానని చెప్పేవాడు. మృతుడిగా లేదు, ఆయన మృతిగా చేసేసి చావుని చంపేసి సజీవుడిగా తిరిగి లేచిన దేవుడు. ఎక్కడ కొడతాడో చెప్పారు, ఎక్కడ లెగిస్తాడో చెప్పారు, ఎన్ని రోజులు లెగిస్తారో చెప్పారు. ఇవన్నీ చెప్పినట్టుగానే ఆయన లేచారు. చెప్పినట్టుగానే ఎవరైనా చెప్పారా? ఎవరైనా లేచారా? లేదే. కాబట్టి ఇదిగో యేసు క్రీస్తు నిన్న నేడు ఒకే రీతిలో ఉన్నాడు. రైట్ పిల్లరా, మరి ఇప్పుడు అనుకుందాం, మరి కెరూబులు అంటున్నారు, సెరూబులు అంటున్నారు, దేవదూతలు అంటున్నారు. ఇవన్నీ ఎవరు, ఏంటి, ఇవన్నీ ఎందుకు పుట్టించారు అనేటువంటి ప్రశ్న కొంతమందిలో వస్తూ ఉంటది. మరి దేవదూతలు అంటారు, మరి దేవుడు వేరా, దేవదూతలు వేరేనా, మరి దూతలు వేరేనా, మరి దెయ్యాలు వేరేనా, మరి ఇవన్నీ ఏంటండి? అంత కనిపించుకుంది. అసలు మానవులుగా మనమే కనపడుతున్నాం కదా, మరి ఇవన్నీ అక్కడ కనపడలేదు కదా అని అనుకుంటే వీళ్ళరా, దేవుడు స్వయంభవుడు, ఆయన అమరుడు, ఆయన అదృశ్య దేవుడు, అదృశ్య లక్షణములు కలిగిన వాడు. అదృశ్యం అంటే కనపడతాయి. ఆయన దృశ్యం వేరు, అదృశ్యం వేరు. దృశ్యాలన్నీ కనపడతాయి, కానీ అదృశ్యం కనపడుతుందా? గాలి ఉదాహరణ మీకు అర్థం అని చెప్తున్నాను. గాలి నల్లగా ఉంది కదా, నల్లగా పచ్చగా, ఎరుపు రంగులు ఉందని 9 చెప్తారు, తెల్లగా ఉందని 19 చెప్తారు, నల్లగా ఉందని 19 చెప్తారు. అవునంటారా? గాలి ఏ రంగులు ఉంది ఎవరికి తెలియదు, ఏ రంగులు ఉంది ఎవరికి తెలియదు. ఎవరికి చెప్పగలరా? చెప్పలేదు కదా. గాలి ఉందా లేదా? ఉంది కదా. మరి అలాగే సృష్టికర్త దేవుడు. గాలి ఎలాగైతే నీకు అదృశ్యంగా ఉన్నాయో, దృశ్యంగా కనపడతలేదో, అలాగే అదృశ్య దేవుడు సృష్టికర్త ఆయన మనలో ఉంటాడు, మనతో ఉంటాడు. ఆయన ఎల్లప్పుడూ మనలో ఉంటాడు ఆత్మరూపిగా. ఓకే, ఆయన త్రియేక దేవుడు, సృష్టికర్త దేవుడు, త్రియేక దేవుడు. ప్రైజ్ లార్డ్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. ప్రైజ్ లార్డ్. తండ్రి కాలంలో పరిపాలన చేశారు. ప్రైజ్ లార్డ్. ఆ కాలం గడిచిపోయింది. ఆ తర్వాత కుమారుడిగా లోకానికి పంపించారు. ఎందుకంటే మానవుడిగా నశించిపోతున్నాడు, మానవులను రక్షించడానికి, మానవులందరూ కూడా పరలోక మార్గాన్ని చూపించడానికి దేవుడు మానవతరుడికి లోకానికి వచ్చారు. ఆ కాలం కూడా అయిపోయింది. తర్వాత పరిశుద్ధాత్మ దేవుని ఈ లోకానికి పంపించారు. ముగ్గురు కలిసి ఉంటారు, త్రిత్వం కలిసి ఉంటారు.
త్రియేక దేవుడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో. నేను తండ్రి ఎదురుగా వెళ్తున్నాను, నేను వెళ్తే వల్ల మీకు ప్రయోజనం అని అన్నారు. నేను వెళ్ళని ఎడల అంటే దాని అర్థం ఏంటి? ఆయన వెళ్ళకపోతే మనకు ప్రయోజనం కాదు, వెళ్ళడం వల్ల ప్రయోజనం ఏంటి? నేను వెళ్తే వల్ల వేరే ఆదరణకి అర్థం మీ ఎదుగు నేను పంపిస్తున్నాను. ఆదరణకర్త అనగా జరిగి జరగబోయేవన్నీ కూడా మీకు జ్ఞాపకం చేస్తాడు. ఆదరణకర్త ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఆదరణకర్తగా మనం ఆదరించడానికి కృంగిన వేళలో, బాధల్లో, కష్టాలు, ఇరుకుల్లో, ఇబ్బందులు ఉండేటప్పుడు ఆయనే మన పక్షమున, ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపనం చేయటం అని రోమీయులకు రాసిన పత్రిక 8:26లో ఈ మాట స్పష్టంగా తెలియజేయబడింది. కాబట్టి బిడ్డలారా, ఇప్పుడు మనం కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అసలు దూతలు అంటే ఎవరు? దూతలు అంటే ఎవరు? చెరుకులు అంటే ఎవరు? కెరూబులు అంటే ఎవరు? ఈ సెరుకులు కెరూబులు మహాదూతలుగా దేవుడు వాటిని సృష్టించాడండి. మహాదూతలు అంటాడు. ఓకే రైట్. మీతో కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. త్వరగా రండి బిడ్డలారా. ఇప్పుడు ఆ దూతలుగా చూడండి ఒకసారి ఆది కాండంలో 32 మొదటి వచనానికి వెళ్దాం. ఆది కాండం 32 మొదటి వచనం చూడండి. యాకోబు లాబాను నుండి ఆయన వచ్చేస్తున్న సమయంలో లాబానేమో ఆయన ముందు పెట్టుకొని తన బిడ్డల ముందు పెట్టుకొని లాబాను వెళ్ళిపోతాడు. వాళ్ళిద్దరికి మధ్యలో ఒక చిన్న సంఘర్షణ జరిగింది. దేవుడు ఏమో లాబానుతో చెప్పారు, ఇదిగో ఆయన వెళ్ళిపోతున్నాడు, పారిపోతున్నాడు, ఆయన వెంటబడుతున్నావు, ఆయన ముట్టుకోగా 20 సంవత్సరాలు నువ్వు మోసగిస్తూ వచ్చావు, అతను వెంటబడతావు, ఎందుకే నువ్వు అతను కానీ టచ్ చేస్తావా నీ పని అయిపోతుందని చెప్పి లాబానుతో దేవుడు హెచ్చరిక చేసినప్పుడు నాలో దర్శనంతో మాట్లాడినప్పుడు యాకోబు వెంట పెట్టుకొని యాకోబు చంపడానికి రెడీ అయిపోయాడండి. ఓకే, అలాంటి పరిస్థితుల్లో లాబాను యాకోబు వాళ్ళిద్దరు కలిసి ఒక నిబంధన చేసుకుంటారు. అక్కడి నుంచి ఆ లాబాను తన దారిని వెళ్ళిపోతాడు. ఇలా నుంచి యాకోబు వచ్చేస్తున్న సమయంలో దేవదూతలు ఎదురయ్యాయంట. ఇప్పుడు చదవండి. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతను ఎదుర్కొని యాకోబు వారిని చూసి దేవుని శాన అని చెప్పి ఆ చోటికి మహనీయము అని పేరు పెట్టేశాడట. దేవుని శాన. అక్కడ కుటుంబంలో రెండు అని చూపిస్తుంటారు. ఓకే, కానీ దేవుని శాన అంటే దూతలు. ఇప్పుడు సృష్టికర్త అంటే దేవుడు మానవులు సృష్టించినప్పుడు, సర్వలోకాన్ని సృష్టించినప్పుడు, సర్వాన్ని కలుగు చేసేటప్పుడు మానవుల్ని ఎలాగైతే కలుగు చేశారో దేవదూతలను కూడా అలాగే అదే టైంలో కలుగు చేశారు. దేవదూతల్ని వందల కొద్ది కాదు, లక్షల కొద్ది సేన. ఓకే, ఆయన కనుక వేడుకుంటే ఇప్పుడు పేతురు ఒక దినాన్ని ఏం చేశాడంటే యేసు ప్రభువుని సిలువ వేయబడ్డం తీసుకుని వెళ్తున్నప్పుడు త్వరగాతో ముదిగులతో గొలుసులతో కత్తులతో వచ్చి యేసు ప్రభువు ఆయన అంటే ఆయన తీసుకుని వెళ్ళడానికి వస్తారు. పేతురు ఏం చేశాడంటే అప్పుడు శత్రువుని ఎవరిని చెవి తెగనరికేస్తాడు. చెవి తెగనరికేసినప్పుడు అప్పుడు యేసు ప్రభువు ఒక మాట అంటారు. ఏంటంటే ఇదిగో కత్తి పట్టుకున్న కత్తి వల్ల నశించును, దేవుని కనుక నేను వేడుకున్నట్లయితే 12 సేనలను పంపించును, దేవదూతలు పంపించును అని చెప్పేసి అంటారు అక్కడ. ఓకే, ట్రీట్మెంట్ అంటే ఏం పెట్టారు అంటే లక్షల కోట్ల కొద్ది దేవదూతలు దేవుడు పంపిస్తాడు. ఆయన వేడుకుంటే కానీ ఎందుకంటే ఇక్కడ ఈ విషయాలు చెప్తున్నాను. శానా అని చెప్పేసి అంటే దేవదూతలు 1, 2 కాదండి, వందల కొద్ది, లక్షల కొద్ది, కోట్ల కొద్ది ఉంటారు. వీరందరికీ కంట్రోల్ చేయడానికి లేదా దేవుడి సన్నిధిలో ఆరాధన చేయడానికి దేవుడు వాటి పని కొరకు దేవుడు నియమించాడండి. ఒక్కొక్క పని అప్పగించాడు, ఒక్కొక్కరికి ఒక పని, ఆ పని వారు చేసుకెళ్ళాలి. ఇప్పుడు ఈ దూతలు దేవుడి పని కొరకు వాడబడ్డాయి. ఈ దేవుడి పని అనగా ఇప్పుడు కొంతమందిని దేవుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా దేవుడు నాకు దూతలను పంపిస్తూ ఉంటాడు. ఒక్కొక్క పని కొరకు ఒక్కొక్క విధంగా పంపిస్తుంటాడు. ఇప్పుడు మనం ఒకవేళ ఇప్పుడు చూద్దామండి, కీర్తన గ్రంథం 91 వెళ్తే 10వ వచనంలో 11వ వచనం ఏమని రాయబడి ఉంటుందంటే కీర్తన గ్రంథము 91 వచనం చదవండి. చూసారా, ఆయన తన ఈ మార్గములన్నిటిలో కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును.
నిన్ను కాపాడడానికి. జాగ్రత్తగా వినండి, ఈ దూతలను ఎందుకు నియమించారు? దూతలను నిన్ను కాపాడడానికి అంట. నీ పాదాలకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. దూతలు నిన్ను కాపాడడానికి. జాగ్రత్త వినండి. మనం ఏమనుకుంటాం? దూతలు ఉన్నారు, ఆ దూతల్ని దేవుడని భావించుకొని అట్లా కొలిసే వాళ్ళు, ముఖ్య వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఈ దూతలనేమో దేవుడు నిన్ను కాపాడడానికి, నీకు పరిచయం చేయడానికి, నీకు సహకరించడానికి, నీకు తోడు ఉండడానికి. ఇప్పుడు చూడండి, కీర్తన గ్రంథాలు 34:7 యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావల ఉండి వారిని రక్షించును. అంటే దేవుడు ఆయన ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, నీవు దేవుని పక్షమునకు వస్తే, నువ్వు దేవుని బిడ్డగా మారితే, నువ్వు దేవుని భయభక్తులుగా ఉంటే ఆయన దూత నిన్ను కాపాడడానికి. నీకు పగలు పగలనక రాత్రి అనక ఏమండి, ఆయన ఇశ్రాయేలు కాపాడేవాడు కొనుగోలు నిద్ర కూడా ఆయన పగలు రాత్రి కాపాడుతూ ఉంటాడు. అలాగనే నిన్ను కాపాడడానికి, నీవు ఎప్పుడైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటావో నిన్ను కాపాడడానికి అంటే ఆయన తన దూతలను పంపిస్తాడంట, నిన్ను కాపాడడానికి. అలాగే ఒకవేళ కానీ నువ్వు తిరుగుబాటు చేసేవనుకో, నువ్వు వ్యతిరేకించేవనుకో, ఆయన ఇంకొక వేరే దూతను పంపిస్తాడు, క్రూర దూతను పంపిస్తాడు. క్రూర దూత నాశనం చేయడానికి. సాయంత్రం 11:17 చదవండి. హల్లెలూయా, స్తోత్రం. కైగలవాడు తనకే మేలు చేసుకొనును, దూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొనును. 17:11 సాయంత్రం గ్రంథము. తిరుగుబాటు చేసేవారు కీడు చేయటకే కోరును, అట్టి వారి వెంట క్రూర దూత వస్తుందంట. తిరుగుబాటు చేసేవారు కీడు చేయడానికి కోరుతారు, అట్టి వారి వెంట క్రూర దూత వస్తుంది. ఎందుకు? నాశనం చేయడానికి క్రూర దూత, నాశనం చేయడానికి వస్తాడు క్రూర దూత. జాగ్రత్త వినండి, క్రూర దూత ఎక్కడి నుంచి వస్తాడంటే దేవుని యొద్ద నుండి వస్తాడు. దేవుడు పంపిస్తేనే వస్తాడు, దేవుడు అనుమతిస్తేనే వస్తాడు. అందుచేత దేవుడు పెట్టారా, ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటే ఆయన దూతలు నేను కాపాడడానికి పంపిస్తాడు. నువ్వు దేవుని భయభక్తులు విడిచిపెడితే నిన్ను పనిష్మెంట్ ఇవ్వడానికి కూడా పంపిస్తాడు క్రూర దూతల్ని. ఒకసారి మీకు బైబిల్ ఇంకో ఉదాహరణ చూపిస్తానండి. సమూయేలు గ్రంథానికి వెళ్తే మొదటి సమూయేలు గ్రంథం 16:23 సౌలు ఏం చేశాడంటే, అప్పటికి దేవుని మార్గాన్ని అంటే దేవుని చిత్తమును అనుసరించకుండా తన సొంత ప్రయత్నాన్ని, సొంత ఇష్టాన్ని, సొగుతుని ఆధారం చేసుకొని తన సొంత మార్గాన్ని అంటే తనకు నచ్చినట్టుగా జీవించాలని అనుకున్నాడు. సౌలుని దేవుడే నియమించాడు. సౌలుని యొక్క రాజుగా, ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజుగా దేవుడే నియమించాడు. అయితే ఈ సౌలు ఏం చేశాడు? దేవుని చిత్తమును పక్కన పెట్టేసి తన ఇష్టానుసారం నడుచుకోవడానికి ప్రయత్నం చేశాడు. అందుచేత దేవుడు ఏం చేశాడంట? ఒకసారి చదవండి. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చెను. అంటే దురాత్మ ఎక్కడి నుంచి వచ్చింది? చూసారా, దేవుని యొద్ద నుండే వచ్చింది దురాత్మ. ఈ దురాత్మ కూడా ఎక్కడ ఉండాలంటే దేవుని యొద్ద ఉంటాడు, దేవుని యొద్ద ఉంటాడు. దేవుని యొద్ద ఉండి అక్కడి నుంచే వస్తాడు. ఆయన దేవుని దగ్గరికి వెళ్తాడు, మనుషుల దగ్గరికి వెళ్తుంటాడు. అపవాది, చీకటి శక్తులు, అంధకార శక్తులు, దురాత్మక శక్తులు, సైతాన్ శక్తులు ఏమంటా చూసారా? ఇవన్నీ కూడా, ఈ దురాత్మలన్నీ కూడా అపవాది, చీకటి శక్తి, సైతాన్ గాడు ఎక్కడి నుంచి వచ్చాడంటే, వాడు మొట్టమొదట సైతాన్ గాడు డ్యూటీ ఏం తెలుసండి? జాగ్రత్తనండి. ఆడి పేరు లూసిఫర్. వీడు ఎలా తయారయ్యాడంటే, ఎలా వచ్చాడంటే, మొట్టమొదట దేవుని యొద్ద దేవుని సన్నిధిని ఆరాధన చేయడానికి దేవుడు అతను నియమించాడు. దూతల్లో ప్రధాన దూతలు ముగ్గురుగా మనం భావించవచ్చు. అందులో భావించడం కాదు, దేవుడు నియమించాడు. మిఖాయేలు దూత, గాబ్రియేలు దూత, అలాగే లూసిఫర్. వీళ్ళు ముగ్గురికి 3 స్థానాలు దేవుడు చూపించాడు. వారి పని జాగ్రత్తగా చేసుకోగలిగితే దేవుడు ఆస్వాదించుండేవాడు. వారి వరకు దేవుడు నియమించిన పని మనం చేయాలి, సక్రమంగా చేయాలి. ఇప్పుడు బైబిల్ చాలా మంది గురించి మనం వింటూ ఉంటాం. క్షరాబులు వీళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు వేరే. ఇప్పుడు క్షరాబులు అనేటువంటి వారికి 6 రెక్కలు ఉంటాయి. క్షరాబులు వాళ్ళు దేవదూతలే. క్షరాబులు వీళ్ళు ఏం చేయాలంటే, వీళ్ళు దేవుని స్తుతించి
స్తుతించడానికి ఇల్లు దేవుడు ప్రత్యేకంగా నియమించుకున్నటువంటి ఒక భాగం. అంటే దేవుడు పని కొరకు, దేవుడిని స్తుతించడానికి. ఆ శరాపుల గురించి మీకు బైబిల్ ఎక్కడ కనబడుతుందంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో 2వ వచనం నుంచి చదివితే, ఆయనకు పైగా శరాపులు నిలిచిందిరి, ఒక్కొక్కరు 6 రెక్కలు ఉండేను. ప్రతి యొక్క ఆ శరాపులు ఏం చేస్తారు? 2 రెక్కలతో మబ్బు కప్పుకుంటారు, 2 తన కాలు కప్పుకుంటాయి, 2 ఎగురుతూ ఉంటాయండి. వారు ఏమంటారంట? ఇప్పుడు మాట జాగ్రత్త. ఈ శరాపుల డ్యూటీ ఏంటో నేను చెప్తున్నాను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉండనని గొప్ప స్వరం గాన ప్రతి గానములు చేయించుంటాను. హల్లెలూయా. వీటి పనితనం ఏంటి? వీటి పని విధానం ఏంటి? దేవుడు ఏంటి నియమించే శరాపులు ఆయన పైగా ఎగురుతూ ఎలా ఎగురుతున్నాయి అంటే, అయ్యా నువ్వు పరిశుద్ధుడు దేవా, సర్వలోకము నీ మహిమతో నిండి ఉన్నది, నీ ఒక్కడే పరిశుద్ధుడు అని ప్రతి గానములు చేస్తూ వాటి కంట స్వరము వలన గడప కొమ్ములు పునాదులే అదిరిపోతున్నాయంట. గడప కొమ్ములు అనేది పైన బొమ్మలే, కానీ పునాది కింద పునాది అదిరిపోతున్నాయంట. అంత గట్టిగా ఆ కంఠ స్వరము. ఇప్పుడు అవి ఎలా కనబడతాయి అని అనుకుంటామా? అవి మనసాకారంలోనే ఉంటారు, కానీ వాటికి దేహం ఉండదు. జాగ్రత్తలండి, వాటికి దేహం ఉండదు. కనబడడానికి ఒక్కొక్కసారి దేవుడు ప్రత్యక్షం అవ్వడానికి దేవుడు అట్లా పంపించినప్పుడు మీరు అది కూడా మీకు వివరణ ఇస్తాను. ఎలా కనబడతారో, ఏ రూపంలో ఉంటారో, ఆ దేవతలు ఎలా ఉంటారు, మిఖాయేలు దూత, గాబ్రియేలు దూత ఏ రూపంలో ఉన్నాడు మీకు చూడండి. ఒకసారి చూపిస్తానే బైబిల్ గురించి. రండి, దానియేలు గ్రంథానికి వెళ్దాం. దానియేలు గ్రంథం తీయండి ఒకసారి. దానియేలు గ్రంథంలో థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా హల్లెలూయా. దానియేలు గ్రంథము ఒకసారి 8వ అధ్యాయం తీయండి. 10వ అధ్యాయం 11వ వచనం చదవండి ఒకసారి. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములను నిద్రించెను. ఇంకా పారసీకుల రాజుల సముఖం నుండి నిలుచుండగా, దానికి ముందు దానియేలు గ్రంథము 8వ అధ్యాయం 16వ వచనం చదవండి. అంతటా ఉలయి నది తీరమున మధ్య నిలిచి పలుకుతున్న ఒక మనుష్యుని స్వరము వింటిని. అది గాబ్రియేలు ఈ దర్శన భావమును ఇతనికి తెలియచేయమని చెప్పాను. అప్పుడు అతడు నేను నిలుచున్న చోటుకు వచ్చాను. అతడు రాగానే నేను మహాభయము పొంది సాష్టాంగపడితిని. అతడు, నరపుత్రుడా, ఈ దర్శనము అంత్యకాలమున గూర్చి తెలుసుకున్నాను. అతడు నాతో మాట్లాడుచుండగా నేను గాఢ నిద్ర పట్టిన వాడనై నేలను సాష్టాంగపడితిని కనుక అతడు నన్ను పట్టుకొని నేలనెత్తి నిలవబెట్టాను. మరియు అతడు ఒకసారి అందులో పైకి చూడండి, ఒకసారి 15వ వచనం ఒకసారి చదవండి. దానియేలు నేను దర్శనము చూచితిని, దాన్ని తెలుసుకొనదగిన వివేకము పొందవలనని ఉండగా మనుష్యుని రూపము గల ఒకడు నా ఎదుట నిలిచెను. ఏ రూపం మనం ఇప్పుడు గుర్తించగలరు? దేవదూతలు ఏ రూపంలో ఉన్నారు? మనుషుని రూపంలో ఉన్నాడు. బైబిల్ వాక్య ప్రకారంగా వాక్యాధారంగా మనం గ్రహించవలసింది. ఓకే, మనుషుని రూపంలోనే ఉన్న దేవదూతలు. ఓకే, రైట్. మనుషుల రూపంలో కనబడినటువంటి దర్శనంలో చూసినటువంటి దానియేలు ఎవరిని చూశారంట? ఎవరు ఆయన పేరేంటి అక్కడ చెప్తున్నాడు చూడండి, గాబ్రియేలు. హల్లెలూయా. ఈ గాబ్రియేలు దూతను దేవుడు అనేక పర్యాలు ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక ముందు కూడా దయాప్రాప్తురాలా అని చెప్పి గాబ్రియేలు దూత వచ్చి చెప్పారండి. యేసు ప్రభు పుట్టడానికి ముందు మరియమ్మను కలిసి కనపడ్డారు. ఈ గాబ్రియేలు దూతే యోహాను పుట్టడానికి ముందు జకర్యా ఆయన ధూపం వేయడానికి ఆయన ఒక క్రమం, ఆ క్రమంలో ప్రతి నెల లేక వారం ఒకసారో అది ఒక నియమింపబడింది. ఎందుకంటే యాజకులు ఎక్కువ మంది ఉండేవారు ఆ కాలంలో. ఆ నియమం ప్రకారం వారికి నెలకో లేక వారానికో వంతు వచ్చింది. ఆ ధూపపేట దగ్గరికి వెళ్ళి ధూపం వేస్తూ ఉండాలి. వృద్ధాప్యులకు వచ్చేసాడు ఆయన ఎలిజిబెత్ జకర్యా. ఇప్పుడు మనకు లోకస్ వార్త 1:19-20 వచనాలు మనం చదివితే అందులో విషయం మనకు కనబడుతుంది.
అదిగో గాబ్రియేలు అని నీతో మాట్లాడటకు అదిగో ఈ సువార్తమానము పంపడానికి నేను పంపబడుతుంది. గాబ్రియేలు దేనికి వస్తాడు? గాబ్రియేలు దేనికి వస్తాడు? ఆయన సువార్తమానాన్ని తెలియచేయడానికి, మంచి విషయాలు దేవుని నుండి తీసుకురావడానికి. పలానా చోట పలానా వాళ్ళు పడతారు, లేదా బలపరిచేసారా, ఎంకరేజ్ చేసారా అని దేవుడు పంపిస్తే ఆ గాబ్రియేలుతో వస్తాడు. ఇదే దానియేలు గ్రంథంలో మనం 9 అధ్యాయం వెళ్ళిపోతే చూడండి. దానియేలు గ్రంథం 9 అధ్యాయం గాబ్రియేలుతో 21వ వచనం చదవండి. అది మొదటి దర్శనమందు చూసిన అతి ప్రకాశమానమైన గాబ్రియేలు. అదిగోనండి. నెక్స్ట్ కనిపించండి. అదిగో నీకు తెలియపరచవలసిన విషయాన్ని తెలియచేయడానికి, నేను ఎంకరేజ్ చేయడానికి, బలపరచడానికి పంపబడుతుంది తెలియజేశారన్న. హల్లెలూయా. దానియేలు బలహీనుడిగా ఉన్న సమయంలో బలపరచడానికి దేవుని చేత పంపబడ్డాడు. చూసారా? 10:11 కూడా చదవండి ఒకసారి. ఇక్కడ మిఖాయేలు దూత కనబడుతుంది. మిఖాయేలు దూత మిఖాయేలు దేనికి వచ్చారు? యుద్ధంలో సహాయం చేయడానికి. యుద్ధ వీరుడిగా మిఖాయేలు దూతను దేవుడు దేనికి నియమించారు? యుద్ధం చేయడానికి. ఓకే. గాబ్రియేలు దూతను దేనికి నియమించారు? వీళ్ళందరూ దేనికి? వీళ్ళందరూ మంచి వార్తలు పంపించడానికి. ఇక్కడ చూడండి, మనకి పోస్ట్ మాస్టర్ దగ్గర నుంచి లెటర్స్ పట్టుకొస్తారు. చూసారు? లెటర్స్ అలాగే వార్తాహరుడు అని చెప్పేసి తెలియజేస్తారు. అలాగే వీరు కూడా దేవుని యొద్ద నుండి పంపబడిన దూతలు. కనుక చాలా మంది ఎలా అర్థం చేసుకుంటారంటే దూతలే దేవుడిగా భావించుకునే అమాయకులు కూడా చాలా మంది ఉన్నారు. దూతల్ని దేవుడిగా అంటే యెహోవా దూతగా వచ్చిన సందర్భాలు ఉన్నాయి, కానీ అది వేరు. కొన్నిసార్లు ఇదిగో నేను చెప్పింది నేను నెరవేర్చిందని చెప్పేసి దేవదూతగా కనపడి చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనోహ భార్యకి కనిపించినప్పుడు యెహోవా దూత అని చెప్పేసి రాయబడి ఉంటుంది. న్యాయపత్ర గ్రంథాలకు వెళ్తే మనకు కనపడుతుంది 11వ అధ్యాయంలో. ఓకే. మనోహ భార్యను కనిపించి యెహోవా దూతగా ప్రత్యక్షం అవుతారు. సరే బిడ్డలారా, ఇప్పుడు శరాపులు కెరూబులు గురించి చెప్పాను కదా. కెరూబులు కెరూబులు ఏం చేస్తారు? కెరూబులు అంటే కెరూబులు చూడండి, దేవునికి మందస్సాన్ని కాపాడడానికి కెరూబులు దేవుడు నియమించాడు. కెరూబులు దేవుడు నియమించాడంటే కాపాడడానికి. జాగ్రత్తనండి. అంటే రకరకాలంటే అపవాదులు దాడి చేయకుండా వాళ్ళ నుంచి దేవుడు కాపాడడానికి కెరూబులు దేవుడు నియమించాడు. అది కూడా మీకు చూపిస్తాను. ఆదికాండం 3:24 వెళ్తే అక్కడ ఏదైతే తోట నుంచి అక్కడ అవని ఆదాముని పంపించేస్తారు. ఈ ఆదాము ఒకవేళ కోటలోకి వెళ్ళిపోతారేమోనని అక్కడ కాపలాదారిగా కెరూబులు నియమించారు. చూడండి సార్. ఖడ్గజ్వారం కెరూబులను అక్కడ ఖడ్గజ్వారం అక్కడ పెట్టి కెరూబులు అక్కడ కాపలాగా పెట్టారంట. మీరు నిర్గమాకాండం 25 అధ్యాయానికి వెళ్తే చూడండి. నిర్గమాకాండం 25 అధ్యాయంలో మీకు కొన్ని విషయాలు చూపిస్తాను. నిర్గమాకాండం 25 అధ్యాయంలో 19-20 వచ్చినాడు కదా. చేయవలెను. కరుణాపీఠమును దాని 2 కొనల మీద కెరూబులను 2 కొనలు ఆ కెరూబులు దానితో ఏకాంతముగా చేయవలెను. ఆ కెరూబులు పైకి నిప్పిన రెక్కలు గలవై కరుణాపీఠము తమ రెక్కలతో కప్పుచుండగా అది కరుణాపీఠం తన రెక్కలతో కప్పునట్లుగా వాటి ముఖములు ఒంటికి ఎదురుగా ఉండవలేను. ఇది మోషేకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు దేవుడు. కరుణాపీఠానికి దాని మీద అంటే రెక్కలతో కప్పాలి. అంటే కాపుదల అంటే మనసును
ఆ దినాన్ని ఒక పద్ధతి దేవుడు ఎలా ఉండాలి, ఈ విధంగా ఉండడానికి అనేటువంటి నియమంత్రాల ప్రకారం కెరూబులు. అదే మనకి సొలొమోను కూడా దేవుని మందిరాన్ని కట్టించేటప్పుడు సొలొమోను కూడా ఏం చేస్తాడు ఒకసారి చూద్దామండి. అవి ఎంత ఎత్తో ఎంత పెద్దవో ఆ కెరూబుల గురించి అక్కడ రాయబడి ఉంటుందండి. ఎన్ని మూలలు ఎంతో ఒకసారి చూడండి. 6 అధ్యాయానికి వెళ్దాం. మొదటి 6 అధ్యాయం చేయండి ఒకసారి. 6 అధ్యాయము 23 వచ్చిన చదవండి. మొదటి 6 అధ్యాయం 23 వచ్చింది. రెండు కెరూబులు ఒలీవ కర్రతో చేయించబడెను. 5 మూరలు గల రెక్కలంట. హల్లెలూయా. ఇటు 5 మూరలు, ఇటు 5 మూరలు, 10 మూరలు ఎడలు ఆ కెరూబుల రెక్కలు. చూసారా? అంటే ఒక్కొక్క కెరూబుల్ ఎంత సైజు? 10 మూరలు. 10 మూరలు అంటే అడుగు లెక్క బాగా వేస్తే 15 అడుగులు వెడల్పు. 10 మూరలు ఎత్తంటే 15 అడుగులు ఎత్తు. ఓకే, 15 అడుగులు ఎత్తు కెరూబులు. 15 అడుగులు ఎత్తు అంట, 10 అడుగులు వెడల్పు అంట. చూసారా? అంటే 15 అడుగులు వెడల్పు, 15 అడుగులు ఎత్తు, 15 అడుగులు వెడల్పు. 5 రెక్కలు సాపితే 15 అడుగులు ఉంటాయి. అంత కెరూబులు దేనికి ఇచ్చారు? కెరూబులు శరములు. ఇప్పుడు మనం పాట పాడతాం కదా, కెరూబులు నిన్ను కొలిచే శరములు. ఆమేన్. హల్లెలూయా. కెరూబులు శరములు దేవుని కొనియాడటానికి, దేవుని మహిమపరచడానికి, దేవుని మహిమపరచడానికి. రైట్. ఇప్పుడు కెరూబుల గురించి చూసాము. మిఖాయేలు దూత ఏం చేస్తాడో, మిఖాయేలు దూత ఏంటో, అలాగే గబ్రియలు దూత ఏంటో మనం చూసాం కదా. లూసిఫర్ గారు ఏం చేస్తాడో, అది ఎలా తయారయ్యాడో, ఎక్కడి నుంచి వచ్చాడో అయితే 2 మాటలు చెప్పి ముగించేస్తాం. సమయం కూడా అయిపోతుంది. ఓకే, చాలా విషయాలు ఉన్నాయి. 2 త్వరగా విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. రండి, ఇక్కడ యెషయా గ్రంథానికి వెళ్తే 14 అధ్యాయానికి వెళ్తాం. 12 వచ్చిన మాట చదవండి. యెషయా గ్రంథము 14 అధ్యాయము 12 వచ్చిన. తేజో నక్షత్రమా, రేపు చుక్క, నీ రెట్లు ఆకాశం నుండి కింద పెడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎలాగూ నరకబెడితివి. చూసారా? వాడు ఏమనుకుంటున్నాడంట? ఆకాశ మండలములకు ఎక్కిపోదును, దేవుని సింహాసనములకు పైగా ఆయన సింహాసనం హెచ్చించుకుంటాను అనుకున్నాడంట. ఉత్తర దిక్కున సభాపర్వతం మీద కూర్చుండును. ఉత్తర దిక్కు అంటే జాగ్రత్తమేనండి. ఉత్తర దిక్కు అనేది ఏంటండి? ఉత్తర దిక్కు, పడమటి దిక్కు, దక్షిణ దిక్కు, తూర్పు దిక్కు, ఇవి మనకేం లేవు కదా. దేవుడు ఎక్కడ చెప్తున్నారేంటి? ఉత్తర దిక్కు గురించి ఏంటి? ఉత్తర దిక్కు నుంచి ఏమొస్తుంది, దక్షిణ దిక్కు నుంచి ఏమొస్తుంది, పడమటి దిక్కు నుండి ఏమొస్తుంది, ఇవన్నిటి గురించి ఇప్పుడు వివరించిన సమయం లేదు. కానీ ఉత్తర దిక్కులో ఏముంటుందో, ఉత్తర దిక్కులో ఏమొస్తుందో, ఉత్తర దిక్కు నుంచి కీడు పంపిస్తాడు, ఉత్తర దిక్కు నుంచి ఆశీర్వాదం కూడా పంపిస్తాడు. ఉత్తర దిక్కు మహారాజు పట్టణం అంట. ఉత్తర దిక్కు నుండి ఆయన నివసించే స్థలము. ఈ ఉత్తర దిక్కు గురించి మీకు త్వరగా కొన్ని విషయాలు చెప్తాను, మీరు ఇంటికి చదువుకోండి. కాకపోతే ఉత్తర దిక్కు గురించి కీర్తన గ్రంథం 75 అధ్యాయం 6వ వచనం ఉత్తర దిక్కు గురించి రాయబడి ఉంటుందండి. ఓకే, ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయంలో 3వ వచనం. అలాగే ఉత్తర దిక్కు గురించి కీర్తన గ్రంథంలో 48వ అధ్యాయం 2వ వచనం. ఉత్తర దిక్కు గురించి ఏమొస్తుందో రాయబడి ఉంటుంది ఉత్తర దిక్కుల గురించి. రైట్ పెట్టాలా? అందుచేత చాలా విషయాలు ఉన్నాయి. అయితే ఉత్తర దిక్కు గురించి కాదు ఇప్పుడు చెప్పబోయేది. అంటే వాడు అనుకున్నాడు, సాతాను గారు, లూసిఫర్ గారు ఏమనుకున్నాడంటే, ఈ ప్రధాన దూతల్లో 3వ దూత లూసిఫర్. ఈ లూసిఫర్కి ఆరాధన నడిపించిన నాయన, ఆరాధన చేయించమని చెప్తే వీడు అనుకున్నాడు, అపవాది ఏమనుకున్నాడంటే, ఓహో, నేను ఆరాధన చేయమంటే దూతలని నా మాట చెప్పి ఆరాధన చేస్తున్నాయి, నా మాటకు లోబడుతున్నాయి, నేను చెప్పినట్టు చేస్తున్నాయి, నేనుంటే కాబట్టి దేవునికి మహిమ వెళ్తుంది అని. ఒకవేళ నేను కూడా ఒక సమయంలో ఆ ఉత్తర దిక్కున సభాపర్వతం మీద ఎక్కిపోయి ఆ సింహాసనానికి ఆశ్రయుడిగా ఉంటాను,
దేవదూతలు అందరూ నన్ను ఆరాధన చేయాలి అని మనసులో తలంచుకున్నాడంట. అందుచేత అక్కడ నుండి పడవై పడ్డాడు. దేవుడు అక్కడి నుంచి కింద పంపించాడు. బాబు నువ్వు ఇక్కడ పనికిరావు, నువ్వు ఏ లోకంలో కూడా నువ్వు పనికిరావు నాయనా, నువ్వు ఒక దురాత్మని, నీకు దుష్టమైన ఆలోచన నీకు ఎంటర్ అయిపోయింది, నువ్వు మనుషులు పాడు చేసేవాడు, నువ్వు మనుషులందరినీ నువ్వు నరకాన్ని తీసుకెళ్లేవాడు, నువ్వు ఇక్కడ పనికిరావురా బాబు పో కిందగా దేవుడు పంపించేశాడు. అందుచేతనే ఏదో నక్షత్రమా, ఏ చుక్క, నువ్వు ఎలా ఇక్కడికి వచ్చింది, నువ్వు ఎలా కిందకి నరకబడింది ఇదంట. ఇప్పుడు మనుషులందరూ తన వృక్షం చేసుకోవడానికి తయారైపోయాడంట. కంటించి ఏం చేస్తారు? 14 వచ్చింది చదవండి. మేఘమండలం మీద ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానుడిగా చేసుకుందును అని మనసులో అనుకుంటే అనుకుంటాం కదా. పాతాళములకు నరకములో ఒక నరకానికి మూలకు త్రోసివేయబడుతుంది. నిన్ను చూసి వారందరూ నిదానించి, నిన్ను చూసి వారందరూ ఏమంటారు తెలుసా? భూమిని కంపింపచేసి రాజ్యాన్ని ఒలిగించిన వాడు ఇక్కడ ఉన్నాడా? వీడేనా? లోకమును అడవిగా చేసి, లోకమంతా కూడా అడవిగా చేసేస్తానని అంటాడు. దేవుని వరకు వెళ్ళేవాడు దేవుడి దగ్గర తిరగనివ్వడు, దేవుని దగ్గరికి వెళ్ళనివ్వడు, లేదు మరి కన్ఫ్యూజ్ చేసి పెడతా ఉంటాడు. నేనే దేవుడిని చెప్పుకుంటాడు. నాకు మొక్కండి అని అంటాడు. యేసు దగ్గరికి వెళ్ళిపోయాడు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి లోక మహిమలన్నీ చూపించేశాడంట. ఇవన్నీ నాకు మొక్కేసారి ఉంటుంది కానీ నీకు ఇచ్చేస్తానన్నాడు. నాకు ఒక్కసారి సరంలో ఇవన్నీ నీకే, లోక మహిమలన్నీ చూపించి ఒక్క నిమిషంలో చూపించాడు చైతన్య. చూసారా? అంటే దేవుడు వాడికి ఒక అవకాశం ఇచ్చాడు. అక్కడి నుంచి కింద పడతాడు. లోకముని అడుగుగా చేసిన వాడు వీడేనా అని తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలములకు పోషించిన వాడినా, తాను చెరపట్టినటువంటి వారందరూ కూడా తమ నివాస స్థలములకు వెళ్ళనీయని వాడు వీడేనా అంటే, తాను అపవాది ఎవరినైతే చెరపడుతున్నాడో ఆ చెరపట్టినటువంటి వారు వెళ్ళవలసిన తమ నివాసం అంటే అక్కడ పరలోక నివాసం వారిది. తమ నివాసానికి వెళ్ళనివ్వని వాడు వీడేనా? జనముల రాజులందరూ ఘనత వహించిన వారైనా తమ తమ నగరంలో నిద్రిస్తున్నారు. నీవు సమాధిని పొందక పారవేయబడిన కొమ్మ వలె ఉన్నావు. ఖడ్గము చేత నరకబడి పొడవబడి చచ్చిన వారి శవములతో కప్పబడినట్లు రొక్కబడిన పీనుగు వలె దినము యొక్క రాణి యొద్దకు దిగుచున్న వారి వలె ఉన్నావు. నీవు నీ దేశమును పాడు చేసి నీ ప్రజలను హతమార్చితివి. వీళ్ళందరూ నీ డ్యూటీ ఏంటి? అపవాది డ్యూటీ ఏంటి? సైతాన్ గారి డ్యూటీ ఏంటి? అందరిని పాడు చేయడమే, నాశనం చేయడమే మా డ్యూటీ. ప్రైజ్ లార్డ్. మంచి వాళ్ళగా దేవుని తట్టు తిరగవలసినట్టు దేవుని తట్టు చెప్తారనుకున్నాను చెప్పడం నీకు ఒక విషయం చెప్తాను. అపోస్తలుల కార్యాలయానికి వెళ్తే, అపోస్తలుల కార్యాలయం చూడండి ఒకసారి 11వ వెళ్తే అక్కడ 6వ వచనంలో ఒక అధిపతి ఏం చేశారంటే పౌలుని బర్నబాని పిలిపించి ఓకే ఎప్పుడు వస్తుందా మంచి చక్కగా చెప్తుంది దేవుని వాక్యం, ఎంత గట్టిగా చెప్తుంది, ఎప్పుడు వచ్చేటట్టుందా? దేవుని మాటలు వినండి. అయితే ముందు చేస్తున్నాలే. ఓకే, పౌలుని బర్నబాని, ఓకే, పౌలు అనబడే సౌలు అప్పుడు, ఓకే, ఆ సౌలు అనబడే పౌలుని బర్నబాని పిలిచి వాళ్ళ ద్వారా ఏవో దేవుని వాక్యం వినాలని ఒక అధిపతి ఏం చేశాడంటే వాళ్ళు పిలిపించాడు. పిలిపించి దేవుని మాటలు చెప్పమని వారు చెప్తున్నాడు. అంటే వాళ్ళు అది చెప్తుంటే అక్కడ దారిలో విద్య కలిగినటువంటి వాడు ఒకడు ఉన్నాడు. వాడి పేరు ఎలుమా అంటారు. చదవండి, ఖండించండి. ఊరికి వచ్చినప్పుడు వచ్చినప్పటికి అబద్ధ ప్రవక్త అదిగో గారిని వాడు అబద్ధ ప్రవక్త అంటాడు పేరు. అందుకే అబద్ధ ప్రవక్తలండి చాలా మంది చేసి నేనే చెప్తున్నారు ఉన్నానండి. చాలా మంది లోకంలో నేనే చేస్తున్నాం, కొంతమంది ముగ్గురు చెప్తాం ఒకటే చెప్తున్నారు ఉన్నారు. ఇప్పుడు చాలా మంది చూడండి, ఇప్పుడు మన జైతులో కొంతమంది ఉంటారు, కొంతమంది హోమ్ శాంతి వాళ్ళు యేసు ప్రభు దేవుడు అని అంటే అంగీకరిస్తారండి. యేసు ప్రభు ఒక దేవుడు అని అంటే అందరిలో ఇతనొకలని, అందరిలో ఇతనొకలని అంటే భావించుకుంటారు. వాళ్ళు బైబిల్ చదువుతారంట. ఆ బైబిల్ అలాంటి బైబిల్ మనుషులు రాసిన బైబిల్. ఓకే,
రైట్, సరే దాని గురించి వివరించడం కాదు కానీ బాల్యేషు అని చెప్పేసి కొడుతున్నాడండి. ఆయన పేరు అబద్ధ ప్రవక్త, అబద్ధానికి జనకుడు. అది వేరే మోసగాడు, వాడు మోసం చేసేవాడు. దురాత్మతో దుష్టాత్మతో సమస్త కపటముతో నిండిన వాడా అని అంటే అవసరం పౌరులు చాలా ఖండించేది. ఆయన యూదుని చూసి అతడు వివేకం గలవాడైంది పౌలు అను అధిపతితో పెరికి పౌలు అని చెప్పి ఒక ఆయన ఉన్నాడంట. ఈ పెరుగు పౌలు అధిపతి బర్నబా సౌలు పిలిపించి దేవుని వాక్యం వినాలని. అతడు చాలా వివేకవంతుడు, చాలా జ్ఞానవంతుడు. అతడు పెరికి పౌలు అనే వ్యక్తి బర్నబాని పౌలు పిలిపించి దేవుని వాక్యం ఎంత చెప్తే చక్కగా చెప్తారో, సత్యాన్ని బోధిస్తారు అని వీళ్ళ మాట వినాలి అని చెప్పండి. దేవుని వాక్యం వింటానంటే ఈ ఎలుమ అనే గాలిగా వాడు ఏం చేశాడు తెలుసా? అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగింపవలనని, ఈ ఎలుమ అన్నట్టు వాడు అధిపతుల విశ్వాసం నుంచి తొలగింపవలనని యత్నము చేసి వారు చేస్తున్నాడంట, ప్రయత్నం చేస్తున్నాడంట. అప్పుడు వారిని ఎదిరించి ఎలుమ అని పేరునకు గాలివాడని అర్థం. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడే తేరి చూచి సమస్త కపటముతోను సమస్త దురాత్మ దుష్టాత్మతో నిండినవాడా అపవాది కుమారుడా సమస్త నీతికి విరోధి ప్రభు యొక్క తిన్నని మార్గములను చెడగొట్టడం మానవా అని చెప్పగానే వీళ్ళ మీద చూడవయ్యా అని చెప్పి చెప్పగానే అందుడైపోయాడు. అమౌలు పంపించాడు. ఎందుకంటే దేవుడు బిడ్డలారా సమస్త కపటముతో నిండినవాడు. వాడు ఏంటి తినని మార్గాన్ని, దేవుడి తినని మార్గాన్ని మార్చేయాలి, తినని మార్గాన్ని చెడగొట్టాలని, దేవుడి వైపు త్రప్పుకుంటూ ఉండాలని, దేవుడి ప్రజలు దేవుడితో త్రప్పకూడదని. అందుకే వాడు అపవాది, అందుకే అబద్ధానికి జనకుడు ఉన్నవి లేనట్టుగా మార్చేస్తాడు. అంటే ఇది నిజమా అని అబద్ధాన్ని తీసుకొచ్చి పెట్టినాడు వాడు. ఆదిలోనే తీసుకొచ్చి పెట్టాడు అమ్మమ్మ దగ్గరికి. ఇది నిజమా అని అబద్ధం సృష్టించాడు. నిజమేనా నమ్మిస్తున్నాను. చూసారా? అందుచేత అబద్ధ ప్రవక్త, ఈ అబద్ధ ప్రవక్త ఏం చేశాడంటే దేవుడి వైపు వెళ్ళనివ్వకుండా రకరకాల సూచనలు మార్గాలు చేయాలని వాళ్ళ ప్రయత్నం చేస్తారు. కానీ గాడి ఏదో జిమ్మిక్కి చేసేసి దేవుడి నుండి విశ్వాసం పడగొట్టాలని చూస్తుంటాడండి. మొదటి నుంచి వాడి డ్యూటీ అదే. అపవాది, వాడి పేరే అపవాది, అబద్ధికుడు. అందుకే అబద్ధికుడు కూడా దేవుడి యొక్క పర్మిషన్ తీసుకుని వస్తాడండి. ఒక దినాన్ని ఏం జరిగిందంటే మీకు విషయం చెప్తాను. టైం అయిపోయింది కానీ చాలా విషయాలు నేను చెప్పాలని ఆశ ఉంది. ఓకే, 2వ దినవృత్తాంతాల గ్రంథానికి వెళ్తే అక్కడ ఇశ్రాయేలు రాజు అని ఒక ఆయన ఉంటాడండి. 18 వచ్చినట్టు వెళ్తే అక్కడ ఇశ్రాయేలు రాజు, తర్వాత యెహోషాపాతు యోధా రాజు, మీరు రామోత్లాగ్ మీదకి యుద్ధానికి వెళ్ళడానికి బయలుదేరిపోతారు. అయితే ఇక్కడ మికాయా అనేటువంటి ఒక ఆయన ఉంటాడండి. ఆయన ప్రవక్త, ఆయన దేవుడి పక్షాన్ని నిలబడే ప్రవక్త. 400 మంది అబద్ధ ప్రవక్తలు ఉంటారు. 400 మంది అబద్ధ ప్రవక్తలు ఎవరు పెంచి పూజిస్తున్నారంటే ఇశ్రాయేలు రాజు అహాబు. ఈ అహాబు 400 మంది ప్రవక్తల్ని పెంచి పోషిస్తున్నాడు. ఆ పెంచి పోషిస్తున్నటువంటి రాజుగారు మాట వింటారు కదా. ఆ రాజుగారు ఏం చెప్తారు చేయాలి. రాజుగారు వదిలిపెట్టి కూర్చోవాలి, నిలబడాలి. కానీ అది దేవుడి ప్రవక్త అంటే కాదు, వాళ్ళ అబద్ధ ప్రవక్తలు. యాక ముఖముతో అందరూ అబద్ధాలు ప్రవర్తిస్తారంట. అయితే ఇప్పుడు ఈ అబద్ధ ప్రవక్తలు అందరూ సరే 400 మంది అబద్ధ ప్రవక్తలు అంటే యాక ముఖముతో రాజా నువ్వు వెళ్ళిపో, రామచంద్రాలు నిజే జయిపో, అదే గెలిచిసుకుని వచ్చారు జయం నీదే అని చెప్పి సంబంధాలు సృష్టిస్తారు. ఎందుకంటే నువ్వు వెళ్ళొద్దునైనా, నువ్వు చచ్చిపోతావు, నువ్వు తిరిగి రావు అని ప్రకటిస్తే ఒకవేళ అందరం చంపెట్టలేమో అని భయపెట్టుకోండి వాళ్ళ అబద్ధ ప్రవక్తని చెప్తారు. అంటే ఈ క్రమంలో ఇక యోధరాజు యెహోషాపాతు ఏమంటాడంటే, అయ్యా ఏం తప్ప ఇంకా యెహోవా ప్రవక్తలు ఒకడైనా లేరా అని అంటే, ఉన్నాడు కానీ నాకు వ్యతిరేకంగా మాట్లాడతాడు అయినా, నాకు ఎప్పుడు నాకు అనుకూలంగా మాట్లాడైనా, నీ చెప్పినట్టు చెవిడైనా ఆయన నచ్చినట్టయితే చెప్పుకుంటాడని ఇశ్రాయేలు రాజు ఏం చేశాడంటే అహాబు ఆయన నమ్మకపోతే యోధారాజు యెహోషాపాతు మాత్రం పేరు లేదు, అలా అనద్దు, ఆయన తీసుకునండి, ఆయన ఏం చెప్తే జరగవచ్చు అని చెప్పి ఆయన పిలిపిస్తారు. పిలిపించినప్పుడు ఆయన చెప్తున్న మాటల్లో అప్పుడు చెప్తాడనమాట,
యెహోవా సింహాసనాసనుడే ఉండటం నేను చూశాను. అప్పుడు ఒక ఆత్మ దేవుడు అడిగాడు, ఎవరయ్యా మీరు కిందకెళ్ళి ఎవరైనా కిందకెళ్ళి మీరు ప్రేరేపించగలుగుతారా అని అడిగితే అప్పుడు ఒక ఆత్మ వచ్చి అన్నాడంట, వచ్చాడంట. అందులో ఒక ఆత్మ వచ్చి అన్నాడంట, అయ్యా మీరంతా నన్ను పంపించండి, మీరంతా అన్నాడంట. నువ్వు వెళ్ళి ఏం చేద్దాం, వారందరూ అబద్ధాన్ని ప్రవర్తిస్తాను, అబద్ధాన్ని ప్రేరేపిస్తాను అని ఉంటానని చెప్పి అన్నాడంట. అయితే వెళ్ళు నువ్వు జయిస్తావు, వాళ్ళందరూ నువ్వే జయించేద్దాం అని దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. చదవండి ఇప్పుడు బద్దెలు వచ్చింది. పడిపోవున్నట్లు ఇశ్రాయేలు రాజు పడిపోవున్నట్లు ఎవరు అతను ప్రవర్తిస్తారు? ఒక ఈ విధంగా ఒకడు ఆ విధంగా దేవుని బిడ్డలారా, దురాత్మలు ఎప్పుడు కూడా పడిపోయినట్లే ప్రకటిస్తారు, పడిపోవడానికే చూస్తారు, లేవనెత్తడానికి చూడండి. నా తండ్రి సృష్టికర్త యేసయ్య, ఆయన బలపరిచేవాడు నేనే, నేను కట్టేవాడు నేనే, నాటువాడు నేనే నియమించింది, నేనే నేను చేసింది అని పొద్దున్న వచ్చే వరకు సంతరించుకున్న వాడుగా నేనే అని నా తండ్రి వేసి చెప్తున్నానండి. నీ చివరి వరకు, నీ జీవితకాలం అంతా, నీ శ్వాస నీరు ఉన్నంత వరకు ఆయన్ని కట్టేవాడండి, బలపరిచేవాడండి, పోషించేవాడండి, నడిపించేవాడండి. ఆయన మనం తెలుసుకోవడం ఎంతో ధన్యత. అందుకే యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు అన్నారు. నిజంగా ఆయన బిడ్డల మనకు ఎంతో ధన్యత. లోకంలో చాలా మంది రకరకాల కనిపించేసేసి పురాత్మలు నిలబడిపోతున్నారు. దెయ్యాలు ఎంత అయ్యే దేవుళ్ళు తీసుకుంటున్నారు, అయ్యే దేవతలు తీసుకుంటున్నారు. కాదండి, దేవతలు వేరు, దెయ్యాలు వేరు, అపవిత్రాత్మలు వేరండి. ఇవన్నీ కూడా అభిషేకమైన కోతలు. ప్రయత్నంగా 20 అధ్యాయం వెళ్తే మనకు కనబడతాయి. 12 అధ్యాయం వెళ్తే 7, 9, 7, 9 చదివితే 12 అధ్యాయం ప్రయత్నంగా మనకి కనబడతాయి. అది సర్వలోకమును మోసపుచ్చిన అపవాది, వాడు అబద్ధాలు సృష్టిస్తాడు, అబద్ధ ఆత్మలో ఉంటాడు, అబద్ధాలు ప్రకటించినట్టు అవలీలుగా మాట్లాడేస్తాడు అబద్ధాలు. అందుచేత కొంతమంది అబద్ధాలు చెప్పేటప్పుడు వాళ్ళు ఎవరు రూల్ చేస్తారంటే అబద్ధికుడే రూల్ చేస్తారు. సైతంలో రూల్ చేస్తే అబద్ధాలు చెప్తారు. నీతి మంత్రులు యథార్థంగా మాట్లాడతారు, దేవుని ప్రజలు యథార్థంగా ఉంటారు. నువ్వు అబద్ధాలు మాట్లాడుతానంటే నీలో పనిచేసిన ఎవడో అబద్ధికుడు, అబద్ధానికి జనకడాడు, వాడు నీలో ప్రవేశించి నేను అబద్ధాలు మాట్లాడేస్తుంటాడు. నువ్వు అబద్ధం చెప్తున్నావు అంటే ఆ సైతంగా రూల్ చేస్తారనమాట. అందుచేత మోసపుచ్చేవాడు వైపు వెళ్ళకండి. సృష్టికర్త చాలా మంది తెలియదు అంటారు. బైబిల్లో మాట్లాడుతున్నాను కీర్తన 53 అధ్యాయంలో దేవుడు లేడని బుద్ధిహీనుడు అనుకుంటాను. దేవుడు అయితే వివేకంగా అక్కడ బయట కనబడుతున్నాడంట. వివేకం కలవాలి ఎవరైనా కలరేమో అని దేవుడు బయట చూస్తున్నాడంట. తమ రోజులు అంటున్నారు, చెడిపోయిన వారు, అసహ్యం కార్యములు చేసేవారు, మేలు చేయడం అవ్వడమే లేదు. వివేకం కలిగి దేవుడు కలరేమోనని దేవుడు ఆకాశుడు కనిపిస్తున్నాడు. దేవుడు వివేకం కలిగి దేవుడిని వెతుకు వారు కలరేమోనని దేవుడిని వివేకుడు చెప్తే ఆయన మనకు సమీపం ఉన్నాడు. ఆయన ఎవరికి దూరం ఉండి పడిన యెహోవా తన వెతుకు వారికి సమీపం ఉంటాడు. కాబట్టి వెళ్ళారా అంతేక దురాత్మలు వేరు, సెలవులు వేరు, కెరూబులు వేరు, దూతలు ఉన్నాయి. ఈ దూతలన్నీ కూడా దురాత్మలకు అంటే దురాత్మకు సంబంధించిన దూతలు, అపవాదికి సంబంధించిన దూతలు, వారు వేరు. అందుకే సైతాన్ గారికి దేవుడు ఆ పాతాళంలో పతనం చేయాలని దేవుడు కనిపెడుతున్నాడు. అయితే సమయాన్ని ఇస్తున్నాడు దేవుడు ఎవరికి? సాతాని అంతలో సాతాని అనుచరులుగా సైతానికి లోబడి వాళ్ళందరికీ దేవుడు మారు మనసు పొందడానికి దేవుడు అవకాశిస్తున్నాడు. అందుకే దేవుడు ఆలస్యం చేయించున్నాడు. అందుకే చివరికి ఒక మాట ముగించేస్తాను. మత్తయి సువార్తలోకి వెళ్తే మత్తయి సువార్తలు చూడండి. మత్తయి సువార్తలో 27:40 చదవండి. మత్తయి సువార్త అదిగో అప్పుడు ఆయన ఎడమై వారిని చూసి శపించబడిన వారా నన్ను విడిచి, అంటే ఎవరిని? యేసుని విడిచి అపవాదికి దూతలకు నిత్య అగ్ని నరకం ఉంది.
నన్ను విడిచి అంటే దేవుని ఎవరైతే విడిస్తారో వాడికి అపవాదిను వాడు విడిచి అపవాదిని ఫాలో అవుతున్నాడు చూడండి. అపవాది ఫాలోవర్స్ అందరినీ తీసుకుని అగ్నిగుండంలో వేసేస్తాడంట. 36 వచ్చిన చదవండి. అందులో దిగంబరుల ఇంటిని 34 అప్పుడు రాజు కుడివైపు ఉన్న వారు చూసి మా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని దేవుడు ఆమె కుడివైపు ఉన్న యేసుని వెంబడించే వారిని లోకం పుట్టినది మొదలుకొని వారికి దేవుడు ఆస్వాదించి వారికి నిత్యరాజ్యాన్ని సిద్ధపరిచారు. రండి, మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యం, దేవుని రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని స్వాతంత్రించుకున్నాను అన్నారు. హల్లెలూయా. నన్ను విడిచి అపవాదిని అనుసరించే వారందరూ నరకానికి వెళ్తారు. అంటే యేసుని విడిచి అపవాదిని అనుసరించేవారు, యేసుని వెంబడించే వారందరూ పరలోకానికి వెళ్తారు. ఆయన మార్గానికి వచ్చేద్దాం, ఆయన ఊళ్ళోకి వెళ్ళిపోదాం, ఆయన వెంబడిద్దాం. దేవుడు మనందరినీ ఆస్వాదిస్తాడు. దేవుడు కొద్ది మాటలు తనకు దీవించిన కాక ఆమె కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాం. యోధగా ప్రార్థించేది వాక్య నిమిత్తమై